అది ఇద్దరికి ఉపయోగపడుతుందని కలిశారు. అందులో ఎవరు త్యాగం చేయలేదు. టీడీపీ కూడా జనసేన త్యాగం చేయలేదు, జనసేన కూడా టీడీపీ త్యాగం చేయలేదు. ఇద్దరు కలిసి సర్దుబాట్లు చేసుకున్నారు. త్యాగాలు ఉండవు రాజకీయాల్లో, సర్దుబాట్లే ఉంటాయి. రైట్ సార్. అండ్ మహాకుంభమేళాకు పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా వెళ్ళారు సార్, కుటుంబ సమేతంగా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ని సహజంగా అందరూ ఎలా ఊహించుకుంటారంటే ఆయన బాడీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ఊహ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ కాస్త చబ్బీగా ఫ్యాటీగా అయిన వీడియోస్ అవి బయటకు వచ్చాయి. పవన్ హ్యాటర్స్ ఏం చేశారంటే ఆ వీడియోస్ని మార్ఫింగ్ చేసి మరింత చబ్బీగా మరింత ఫ్యాటీగా చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్. దీని మీద కొంతమంది జనసేన నాయకులు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అలా ట్రోలర్స్ మీద. సో పవన్ మీద జరుగుతున్న ఈ బాడీ షేమింగ్ గురించి. ఇప్పుడు ఆయన బాడీని ఊహించుతారని మీరు అన్నవే బాడీ షేమింగ్ నన్ను అడిగితే. ఆయన బాడీ గురించి ఎందుకు ఊహించాలి? సార్ నేనైతే ఊహించా. నేనెవరు సినిమా యాక్టర్ల బాడీలను ఊహించా. నేను ఊహించేది ఒక నిరుద్యోగం లేని భారత సమాజాన్ని ఊహించుకుంటా, యుద్ధం లేని ప్రపంచాన్ని ఊహించుకుంటా, ధరల భారం లేని ప్రజా జీవితాన్ని ఊహించుకుంటా. నాకేమి ఈ సినిమా యాక్టర్ల దేహాల గురించి అనుకుంటారు తెలియలేదు. అసలు అనుకోవడం ఎందుకు, ఉంటారు అని టైం వేస్ట్ పని తప్ప ఊహించడం ఎందుకు అనుకోదు. అందుకని మీరు ఇంట్రొడక్షన్లోనే అందరూ ఊహిస్తారని చెప్పి నన్ను కూడా కలిపాను మీరు. అందుకని నేను చెప్పాల్సి వస్తుంది. అందరిలో నేను లేను, నాలాంటోడు ఊహించడు. అసలు ఊహించకూడదంటాను. ఎందుకు ఊహించాలి? ఊహించడమే బాడీ షేమింగ్. ఎట్లున్నారన్నతో సంబంధం లేదు. ఊహించడం ఏంటండి? అది సినిమా యాక్టర్లు ఎంత మాత్రం వాళ్ళకు లైఫ్ ఉండదా? వాళ్ళ కళను, వాళ్ళ నటన ఊహించుకో కావాలంటే, ఇంత బాగా నటిస్తున్నాడని. అందువల్ల ఇలాంటి అరాచకత్వాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కానీ బాడీ షేమింగే కాదు, అసలు బాడీ గురించి బాడీ చర్చింగ్ కూడా మంచిది కాదు, షేమింగ్ కూడా కాదని చెప్పేది. మీరు ఏదో అడిగారు కదా, నేను చెప్పాల్సి వస్తుంది. లేదంటే పొరపాటు కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వాటిపై నేను మాట్లాడను. ఎందుకంటే ఇది అనవసరమైన డిస్కషన్. దేశంలో కోట్లాది ప్రజల సమస్యలు ఉండగా బాడీ గురించి చర్చ ఎందుకండి? ఎవరి శరీరం వాడిది, నా శరీరం నాది, ఆయన శరీరం అనేది. దాని గురించి చర్చ ఎందుకు? నేను ఎట్లుంటా, మీరు ఎట్లుంటా, నేను ఏం మాట్లాడినో చర్చించు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో చర్చించు, పవన్ కళ్యాణ్ నటన మీద చర్చించు, పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద చర్చించు. ఇదేం పనికి వాళ్ళ లక్షణం అన్న సంస్కృతి. అది ప్రజల్లో ఉండేటువంటి అలాంటి వాళ్ళలో, ప్రజలందరిది కాదు, అలాంటి వాళ్ళలో ఉండే ఒక వైపరీత్య సంస్కృతిని తెలియజేస్తుంది. సో ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ మీద కామెంట్ చేయి, పవన్ కళ్యాణ్ నటన పైన కామెంట్ చేయి, పవన్ కళ్యాణ్ భవిష్యత్తు గురించి ఊహించుకో, పవన్ కళ్యాణ్ బాడీ గురించి ఊహించుకోండి. కదా పని లేదా? పవన్ కళ్యాణ్ ఎట్లుంటే ఆయన ఎట్లుండాలో ఆయన నిర్ణయించుకుంటాను. నువ్వెవరు ఆయన సినిమా హీరోగా సార్. ఇప్పుడు వేరే రాజకీయ నాయకులకు అంత ఫిట్నెస్, సినిమా అయినా ఎవరైనా ఫిట్నెస్ అయినా నీకు సంబంధించిన అంశమే కాదు కదా. నేను నచ్చకపోతే సినిమా చూడకు. ఆయన చెబ్బీగా ఉంటేంది, ఆయన ఫ్యాట్గా ఉంటే ఏంటో ఆ చర్చ. ఆ చర్చ అంటేనే అసహ్యం వేస్తాను అలాంటికి. అసలు ఎందుకు ఆ చర్చ? సోషల్ మీడియాలో పనికిమాల చర్చ. ఆయన ఎట్లుంటే చెబ్బీగా ఉండి నటించకూడదని ఉందా? అంటే ఈ తెల్లగా ఉండాలి, సన్నగా ఉండాలి, అసలు ఈ యాటిట్యూడే కరెక్ట్ కాదంట. వై షుడ్ యూ థింక్ అబౌట్ ఓన్ బాడీ? ఎవరి బాడీ వాళ్ళకి వదిలేయి. సో వాళ్ళు నటించి ఎంత బ్రహ్మాండంగా నటించిన వాళ్ళందరూ అందంగా ఉన్నారా? సో అందంగా ఉంటేనే నటించాలని రూల్ ఉందా? అసలు నటన అదొక గొప్ప కళ. పోనీ అది కూడా నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే చూడకు. ఇదేం చర్చ అండి? పనికిమాల చర్చ. అసలు సమాజంలో ఉండేటువంటి ఒక విశృంఖల ధోరణికి ఇది అర్థం పడుతుంది. మీరు అడిగితే నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇది విశృంఖల ధోరణి సమాజానికి చెప్పాలి కనుక మాట్లాడుతున్నాను. న్యాయంగా అయితే ఇలాంటి టాపిక్స్ పై నేను మాట్లాడాను. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఈ విశృంఖల ధోరణి, ఈ రకమైన స్వభావము సమాజానికి మంచిది కాదు. సమాజం ఒక హెల్తీ డిబేట్ ఉండాలి. ఒక ఆరోగ్యకరమైన అంశాలపైన చర్చించుకోవాలి, ఊహించుకోవాలి, ఆలోచించుకోవాలి, మదన పడాలి. దాని మీద ప్రతివాదాలు ఉండాలి తప్ప పవన్ కళ్యాణ్ బాడీ మీద ఏంటంటే టైం వేస్ట్ పడు కదా. థ్యాంక్ యూ సార్. చాలా